మధ్యకాలంలో యువత మత్తు పదార్థాలకు చాలామంది బానిసవుతున్నారు. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే మనకిప్పుడు కమ్యూనికేషన్ అనేది, అంటే ఈ మత్తు పదార్థాలు అనేది అవైలబిలిటీ ఒకటి, రెండవది ఏంటంటే మత్తు పదార్థాలు వాడడం అనేది పిల్లలలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామంది స్నేహితులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ ఒక మత్తు పదార్థాలు తీసుకున్నట్లయితేనే వాళ్ళ గ్రూప్లో ఉంచుకోవడం కానీ లేకపోతే ఒకళ్ళు తాగనట్లయితే వాళ్ళలో కలుపుకోకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. రెండవది ఏంటంటే అదొక ఫ్యాషన్గా భావిస్తున్నారు. మత్తు పదార్థాలు అనేది ఏంటంటే చిన్న పార్టీ అయినా కానీ పార్టీలో మత్తు పదార్థాలు లేనిదే ఏ ఫంక్షన్ జరగట్లేదు. సో అదేంటంటే పిల్లలు అనేది ఏంటంటే చూసి నేర్చుకుంటున్నారు. తర్వాత మూడవది ఏంటంటే మనకు ప్రోగ్రామ్స్లో కానీ చాలా మట్టుకు సినిమాల్లో కానీ సెలబ్రిటీస్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు కానీ తీసుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. పిల్లల్లో కూడా ఏంటంటే ఇది మత్తు పదార్థాలు మేము తీసుకుంటే మేము ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నాము అనే భావన అనేది పిల్లల్లో జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే పిల్లలు మత్తు పదార్థాలకు ఆకర్షితులు అవుతున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే మత్తు పదార్థాలు అనేది అవైలబిలిటీ, అంటే ఇది గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంచాలి, కానీ మనము మత్తు పదార్థాలు అనేది ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల వాళ్ళకు పిల్లలకు కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ పిల్లలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సిగరెట్ కానీ కొందరైతే గుట్కా కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి పదార్థాలకు బానిసవుతున్నారు. ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు యువత పైన చాలా దుష్పరిణామాలు చూపించడానికి అవకాశం ఉంది. యువత అనేది ఏంటంటే మత్తు పదార్థాలకు తెలిసి తెలియక బానిస అయిపోతున్నారు. ఎలాగంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ అనేది పార్టీలో జస్ట్ అలవాటు లేకపోయినా కానీ ఒకసారి ఈ పెగ్గు తీసుకో లేకపోతే ఒక సిగరెట్ తీసుకో అని తెలియకుండా వాళ్ళకి అలవాటు అవుతుంది. తర్వాత తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే ఈ అజమాయిషీ లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఈ బానిస కావడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది సరే జరగకపోవడం వల్ల వాళ్ళ గోల్స్ రీచ్ కాకపోవడం వల్ల తొందరగానే వాళ్ళు చదువు ఆపేసి నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆర్థికంగా నష్టపోవడం, ముఖ్యంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిసిన వాళ్ళలో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా, ముఖ్యంగా ఏంటంటే భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సంబంధాలు కానీ దూరం కావడం వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ మీద డిపెండ్ అయిన తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ తర్వాత పిల్లలు కానీ వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అంటే ఇది ఆల్కహాల్ అనేది ఆర్థికంగా, సామాజికంగా మరియు ఆరోగ్యపరంగా ఏ విధంగా చూసుకున్నా కానీ మన యొక్క యువతను పెడదారిన పట్టి వాళ్ళని నష్టపరుస్తుంది. కాబట్టి మత్తు పదార్థాలు అనేది యువత దూరంగా ఉంటే వాళ్ళు ఇంకా మంచి గోల్ సాధించడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. చాలామంది ఏంటంటే అడిక్షన్ అనేది, అంటే మత్తు పదార్థాలు ఎంత తొందరగా అలవాటుగా మారుతున్నాయో దాని నుంచి బయటపడే మార్గాలు అనేది చాలామందికి అవగాహన ఉండడం లేదు. ఎవరైతే మత్తు పదార్థాలకు మాన్పించాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కావాలి. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనము ఈ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది అంత సక్సెస్గా ఉండదు. సో కాబట్టి ఫస్ట్ కుటుంబ సభ్యులు ఏంటంటే వాళ్ళను ఫస్ట్ మోటివేట్ చేయాలి. నువ్వు మానేయగలుగుతావు నాన్న, లేకపోతే నువ్వు మానేసినట్లయితే మంచి గోల్స్ సాధించగలుగుతావని వాళ్ళకు పాజిటివ్ దృక్పథంతో చెప్పాలి. తర్వాత సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఏంటంటే డీఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ అనే 2 రకాల వైద్యం ఉంటుంది. ఈ డీటాక్సిఫికేషన్ అనే వైద్యం అంటే ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు ఆల్కహాల్ తాగుతున్నాడో ఆయన ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్నాడో దానికి అంతే మోతాదులో కొన్ని రకాల మందులు ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత డీఅడిక్షన్ అనే వైద్యం ఉంటుంది. ఈ డీఅడిక్షన్ అనే వైద్యంలో ఏంటంటే వాళ్ళకు కొన్ని రకాల రక్త పరీక్షలు చేసి దానికి తగ్గట్టుగా కొన్ని డీఅడిక్షన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డీఅడిక్షన్ ట్రీట్మెంట్లు ఏంటంటే వాళ్ళను యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్, అంటే ముఖ్యంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ పైన మనసు లాగకుండా వాళ్ళకు కొన్ని యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఆల్కహాల్ పైన ఇష్టం లేకుండా ఉండే విధంగా కొన్ని డిటరెంట్ ఏజెంట్స్, అంటే ఆల్కహాల్ ఒకవేళ తీసుకున్నా కానీ అది అన్ప్లెజెంట్ సెన్సేషన్ వచ్చే విధంగా కొన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మనకు వాళ్ళని సేఫ్టీగా, అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఒక చక్కని అధునాతనమైన డీఅడిక్షన్ వైద్యం ద్వారా వాళ్ళని మెల్లిగా బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.